మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ రీటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం 2 వేర్వేరు ఆర్డినెన్స్లను జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ చట్టాలకు సవరణలు చేసింది. ఈ 2 ఆర్డినెన్స్లను గెజెట్ రూపంలో ప్రచురిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్ల ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. కొత్త మద్యం విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ప్రొహిబిషన్ శాఖ మార్గదర్శకాలు రూపొందించింది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్సులు చట్టరూపం దాల్చనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3736 రీటైల్ షాపులను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మద్యం పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై దోచుకోవడానికి సీఎం చంద్రబాబు ఈ పాలసీని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ పాలసీని వెనక్కు తీసుకోకపోతే పోరాటం చేస్తామని అన్నారు వరదు కళ్యాణి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ నూతన మద్యం పాలసీ చాలా దారుణంగా ఉంది. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడానికి సిద్ధమైపోయారు అనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. అన్ని మహిళా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మకి సున్నం నాన్నకి మద్యం అన్న టైప్ గా తయారైంది. 4 నెలలైంది కూటమి అధికారంలోకి వచ్చి. ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, ఎక్కువగా మహిళలకు ఇచ్చారు. ఏవి అమలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఇలా మద్యం ద్వారా డబ్బులు సంపాదిద్దాము అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా మద్యం పారించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏపీలో నూతన మద్యం పాలసీపై మహిళా సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో నూతన మద్యం పాలసీపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మద్యం ఆదాయమా, ప్రజా సంక్షేమమా అనే అంశంపై సమావేశం నిర్వహించారు. నూతన మద్యం పాలసీపై ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గాంధీ జయంతి రోజున రోడ్లపై ధర్నా చేస్తామని అంటున్నారు మహిళా సంఘాల నేతలు. మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మద్యాన్ని ఏరిలే ప్రవహించే పరిస్థితుల్లో మీరు నిర్ణయాలు చేయొద్దు. రాష్ట్రంలో మద్యాన్ని ప్రభుత్వమే నడపాలి, మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడపాలి. డ్రై డేస్ని కంపల్సరీ పాటించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. గుడి బడి జనావాసాల మధ్య ఎక్కడైతే షాపులు ఉన్నాయో అలాంటి వాటికి పర్మిషన్ ఉండకూడదు, వెంటనే క్యాన్సిల్ చేయాలి. మహిళలు వద్దన్న చోట మద్యం షాపులు పెట్టకూడదు.